హోంమంత్రి అనితని స్వయంగా చంద్రబాబు పంపించడం, అత్యాచారం హత్య కేసుకు సంబంధించి ఆమె 48 గంటల్లో నిందితుల్ని పట్టుకోవాలని ఆదేశించడంతో తక్షణం పోలీసులు రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువత మీద అత్యాచారం కేసులో 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం హత్య చేసిన కేసులో వివరాలను జిల్లా ఎస్పీ ఇమ్మీడియట్గా ప్రకటించారు. ఈపూరుపాలెంకి చెందినటువంటి పాత నేరస్తులైన దేవరకొండ విజయ్, కారంకి మహేష్ మద్యం మత్తులో యువతని బలవంతంగా చెట్ల పొదలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారని, అనంతరం ఆయన హత్య చేసి ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని మళ్లీ ఘటనా స్థలానికి వచ్చారు. ఏమీ తెలియనట్టు అందరితో పాటు అక్కడ దృశ్యాలను చూశారు. అనంతరం అక్కడి నుంచి దేవరకొండ శ్రీకాంత్ సహకారంతో చీరాలలో ప్రైవేట్ లాడ్జ్లో ఉన్నారు. వాళ్ళు ఘటనకు ముందు తర్వాత అక్కడికి రావడానికి స్థానికులు గమనించారు. శ్రీకాంత్ ఫోన్ ఆధారంగా వీళ్ళ కదలికల మీద నిఘా ఉంచి పూర్తి ఆధారాలతో 3 మీద కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో లభించిన దుస్తులు, చెప్పులు, నీళ్ల సీసాను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామన్నారు. ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన హోంమంత్రి అనిత సంఘటన స్థలానికి రావడంతో పాటు డీజీపీ, ఐజీ దీని మీద ప్రత్యేక దృష్టి సారించడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా స్వీకరించి 48 గంటల్లోనే ఛేదించారని చెప్పారు. నిందితుల మీద ఐపీసీ సెక్షన్ 302, 376D, 373, 212 కింద కేసులు నమోదు చేశామని ప్రకటించారు.